నాస్తికుడు అంటే దేవుడి పట్ల భక్తిభావం లేనివాడు అని అర్థం కదా. మరి ఓ సందర్భంలో సుబ్రహ్మణ్యుడు సైతం నాస్తికుడిగా మారాడు అని చెప్తారు. ఏమిటి ఆ సందర్భం? సుబ్రహ్మణ్యుడు నాస్తికం. ఆయన కథే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దేవుడు నాస్తికుడి కింద మారాడు. ఎందుకు మారాడు అంటే కుమారిల భట్టు అనే పేరు పెట్టుకొని నాస్తికుడి కింద మారాడట. నాస్తికం అంటే ఏంటంటే మన సంస్కృతి ఏం చెప్తోందంటే దేవుడు లేడు అనటం నాస్తికం కాదట, వేదం ప్రమాణం కాదు అని చెప్పటం నాస్తికంట మన సంస్కృతి ప్రకారం. అంటే ఈ లోకంలో మన సనాతన ధర్మ సంస్కృతిని అనుసరించడానికి ఆధారం ఏమిటి, ప్రమాణం ఏమిటి? వేదం. వేదంలో చెప్పారా ఆచరించు, వేదంలో చెప్పలేదా ఆచరించద్దు. కాబట్టి ప్రతిదానికి కూడా వేదం ప్రమాణం. నేను వేద ప్రమాణాన్ని ఎవడైతే అంగీకరించాడో వాడు నాస్తికుడు మన సంప్రదాయం ప్రకారం. దేవుడు లేడు అనేవాడు కాదు. కాబట్టి ఈ వేద ప్రమాణం అంగీకరించకుండా చాలామంది ఉంటున్నారు. ఇలాంటి గురువులు కూడా రకరకాల శాఖల కింద బయలుదేరారు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం అని చెప్పి ఈ చిన్నపిల్లవాడైనటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకసారి కుమారిల భట్టు అంటే లీలమ్మ, ఇది వాళ్ళకి తెలియంది ఏముంటుంది, కుమారిల భట్టు అనేటువంటి పేరు పెట్టుకొని ఒక నాస్తిక గురువు దగ్గరికి వెళ్ళాట. ఒక శిష్యుడి కింద మారాడు. ఆ నాస్తిక గురువు గారు పాఠాలు చెప్తున్నాడు శిష్యులకి. పాఠం చెప్తూ వేదంలో ఎవరిని నమ్మటానికి వీల్లేదు, అసలు వేదాన్నే మనం అందరం పక్కన పెట్టాలి, ఇట్లా మనం చెవులతో వినలేనటువంటి పరమ కఠోరమైనటువంటి వాక్యాలు గురువు గారు చెప్తున్నారు. చెప్తుంటే అది వింటున్నాడు ఈ స్వామి, ఈ కుమారిల భట్టు, కుమారస్వామి కదా. వింటుంటే ఈయన కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయ్యయ్యో వేదమాతని తిడుతున్నారు, వేదమాతని తిడుతున్నారు అని చెప్పి కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. పక్కనున్న శిష్యులు గమనించారు. వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది గురువుగారు ఇలా చెప్తుంటే. కానీ ఇతను ఏడుస్తున్నాడు. అంటే అవమానం జరుగుతుంది, అంటే వేదం పట్ల ఇతనికి చాలా గౌరవం ఉంది, అందుకని ఏడుస్తున్నాడు అన్న విషయాన్ని గమనించి పాఠం మొత్తం అయిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏదో తేడాగా ఉందండి, అవునరా వాడి మీద ఒక కన్నేసి ఉంచండి, మనలో ఏముంది వాదన నేర్చుకుందామని వచ్చాడు వీడు, కాబట్టి వీడి మీద ఒక కన్నేసి ఉంచండి అన్నారు. వీడు ఇలాంటి వాడే, వేద ప్రమాణం అంగీకరించేవాడని చెప్పి శుభ్రంగా రాత్రిపూట పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ డాబా మీద ఒక్క తోపు కిందకి దోసేయండి అన్నాడు. ఈయన పాపం మామూలుగా మానవ జన్మ ఎత్తాడు కాబట్టి కుమారిల భట్టు అనేటువంటి వాడు ఆ డాబా మీద, అంటే ఇద్దరు గోడకి అంచులు లేవమ్మా, అట్లాంటి డాబా మీద పడుకున్నారు అందరూ. వేదపాఠం అయిన తర్వాత అలా పడుకుంటే వెంటనే శిష్యులు ఏం చేశారంటే ఒక్క తోపు తోసేశారు. తోస్తుంటే అప్పుడు కుమారుల భట్టు వేదము గనక ప్రమాణము అయితే నేను రక్షించబడిదను గాక అన్నట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ వాక్యం. వేదము గనక ప్రమాణమైతే నేను రక్షించబడాలి అని అనుకున్నాడు ఆ కిందకి పడిపోతూ. అలా కింద పడ్డాడు, ప్రాణం మాత్రం పోలేదట, కానీ ఒక కన్ను పోయింది. అప్పుడు అనుకున్నాడు ఇదేమిటి, లోకంలో వేదం గనక ప్రమాణం అయితే నేను రక్షించబడాలి అని అనుకున్నాను కదా, మరి నా ఒక్క కన్ను పోయింది ఏమిటి అని అనుకుంటే అప్పుడు అశరీరవాణి చెప్పిందట, నువ్వు వేదము గనక ప్రమాణం అయితే అని అనుకున్నావు, వేదమే ప్రమాణము, నేను రక్షించబడాలి అని దాని యందు నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం గనక ఉంటే నీ రెండు కళ్ళు బాగుండేవి. కానీ సగం నమ్మేవు నువ్వు. వేదము గనక ప్రమాణము అయితే సందేహం, కలడు కలండనెడువాడు కలడో లేడో అని గజేంద్రుడు సందేహం వ్యక్తం చేసినంతకాలం స్వామివారి దగ్గరికి రాలా. నీవే తప్ప ఇతఃపరం బెరుంగా, నువ్వు తప్పించి ఇంకెవరు లేరు అన్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడి యందు ఎలాంటి విశ్వాసం ఉండాలో మనకు తెలియచేయటం కోసం, వాళ్ళకెందుకు తెలియదమ్మా ఆ విషయాలు. కాబట్టి వేదము కనుక ప్రమాణం అయితే నేను రక్షించబడాలన్నాడు కాబట్టి ఒక కన్ను పోయింది. అందువల్ల నువ్వు ఆ మాట అనలేదురా, వేదమే ప్రమాణం అని అనుకుంటే నువ్వు రక్షించబడేవాడివి అని చెప్పిందట. ఇది కుమారిల భట్టి. అంటే ఇతనే తర్వాత కాలంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి పండితుడి కింద మారి లోకానికి అనుగ్రహ విద్యని మనకి అందించాడు ఈ కుమారిల భట్టు. ఇది ఈయన నాస్తికుడిగా మారటానికి ఉన్నటువంటి కథ ఇది.